వికారాబాద్ జిల్లా తాండూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వెలుగులోకి వచ్చింది. నామినీ ఖాతాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షల్లో డబ్బులు విత్డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాలాక్షి అనే మహిళ ఫిక్స్డ్ డిపాజిట్ సమయం గడువు ముగియటంతో బ్యాంకుకు వచ్చింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చిందని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. బ్యాంకులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్టుగా తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 2 ఫిక్స్డ్ డిపాజిట్లు సంబంధించిన 6,04,000 రూపాయలను స్వాహా చేసినట్లుగా గుర్తించామన్నారు. తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక చాలా కాలం క్రితం ఎఫ్డి చేసింది కొంత అమౌంట్ ని. ఎఫ్డి చేసిన అమౌంట్ కంప్లీట్ గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీస్ రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకున్నారని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్ కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా బ్యాంక్ లో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. ఈ 2 ఎఫ్డీలో ఒకటి కంప్లీట్ గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది 2,84,000, మరొకది 3,15,000, మొత్తం కలిపితే 6,04,000 రూపాయలు మేము మిస్అప్రాప్రియేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్